దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. కొద్దిగా సమయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులం, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు. మానవ కులంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరంలో అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్టా ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాయి కదా అది. లేకపోతే తర్వాత వచ్చిన మా వీరభద్ర గారు ఇచ్చారు పట్టా? చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు? మీకు తెలీదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు. పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి? ఇవి ఆ ఊరు ధనాపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను, ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను. వద్దు, ఇలాంటి తప్పిది. దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్లు పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంరక్షించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏంటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు, ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భంలో ఇస్తున్నాం ఫోర్సు, ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు? అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఏంటి, ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు హిస్టరీ ఏంటి, అన్నీ చూసుకోవాలి. పొలం 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇంటికి తోల్చడం అంటే